మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వార్ 2 అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నాడు. యష్రాజ్ ఫిల్మ్ బ్యానర్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ ఈ ప్రాజెక్టు గురించి అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే షూటింగ్ చేస్తున్నారు. యావత్ సినీ అభిమానులు ఈ మూవీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్గా సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. వార్ 2 చిత్రాన్ని 2025 ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఆగస్టు 14న విడుదల చేస్తారని ఎన్నాళ్ల నుంచో వార్తలు వస్తున్నాయి. మేకర్స్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ అదే తేదీకి వస్తుందని అందరికీ క్లారిటీ వచ్చింది. అయితే ఇటీవల హృతిక్ రోషన్కు కాలుకు గాయం కావడంతో షూటింగ్కు బ్రేక్ పడింది. అనుకున్న సమయానికి విడుదల చేసే అవకాశం లేదనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో సినిమాని ఆగస్టు 14న థియేటర్లోకి తీసుకురానున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ గురించి ఓ నెగిటివ్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఇందులో వార్ 2 సినిమాని ప్రస్తావించాడు. దీనికి మేకర్ స్పందిస్తూ, ఇది తప్పకుండా చెప్పాలి. మేము వార్ 2 మార్కెటింగ్ ప్రారంభించక ముందే మీరు దీనిని అద్భుతంగా సెటప్ చేశారు. ఈ సినిమా 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో అల్లకల్లోలం చేయబోతుంది అని పోస్ట్ పెట్టారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇండిపెండెన్స్ డేకి యంగ్ టైగర్ మాస్ చూడబోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం నిర్మాతలు సైట్ నుంచి తొలిసారిగా అప్డేట్ వచ్చింది, అసలు ఇది కళా నిజమా అని ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. హృతిక్ రోషన్, టైగర్ ప్రాఫ్ హీరోలుగా నటించిన వార్ చిత్రానికి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ గా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి రైటర్ గా పనిచేసిన అబ్బాస్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వార్ 2 మూవీ రిలీజ్ డేట్ గురించి మాట్లాడాడు. షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఆగస్టు 15న విడుదలయ్యే అవకాశం ఉందని అన్నాడు. ఆ రోజున హృతిక్ రోషన్, ఎన్టీఆర్లను థియేటర్లో కలుద్దామని పేర్కొన్నాడు. ఇప్పుడు అదే డేట్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీక్ అయిన విషయాలు ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జైట్మెంట్ చేస్తున్నాయి. మరి త్వరలోనే ఏదైనా అప్డేట్ ఇచ్చి దాన్ని రెట్టింపు అయ్యేలా చేస్తారేమో చూడాలి.